జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మైకులో చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే బేతని అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. మొదటిగా మనము చదువుకున్న జకర్యా గ్రంథం 9:9లో ఏమన్నాడు? నీ రాజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా చూపిస్తూ ఉన్నాడనంటే రాజుగా చూపిస్తా ఉన్నాడు. రాజుగా చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు రాజు అయ్యుండి ఆయన ఏ వాహనం మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. వాస్తవానికి రాజులు దేని మీద రావాలి? గుర్రాల మీద రావాలి. కానీ యేసు ప్రభు దీనుడై అని ఉంటుంది. దీనుడై గాడిద మీద ఆయన ఎక్కి యెరూషలేము పురవీధులలోకి వస్తాడని ప్రవచించిన ప్రవచనము మార్కు సువార్తలో నెరవేరింది. మనం చదువుకున్న 11వ అధ్యాయంలో 1 నుంచి చదువుకున్నాం కదా ఇప్పటి వరకు. అక్కడ నెరవేరింది. 1, కట్టబడి ఉన్న గాడిద. చెప్పండి. ఇక నేను వాక్యపు లోతుల్లోనికి వస్తాను. కట్టబడి ఉన్న గాడిద. అందరు చెప్పాలి మాట. యేసు ప్రభు ఎన్నుకున్నది ఏ గాడిదను అనంటే కట్టబడి ఉన్న గాడిదను ఎన్నుకున్నాడు. కట్టబడి ఉన్న గాడిద దాని అనుభవాలు ఏంటి అనంటే, మనము కూడా యేసు ప్రభు వారిని నమ్ముకోక మునుపు మనము పాపము చేసిన వారిమే, మనము దుర్నీతిని అనుసరించిన వారిమే, మనము లోకములో తిరిగిన వారిమే. అంటే పాపముల చేత బంధింపబడి ఉన్నాము, లోకాశల చేత బంధింపబడి ఉన్నాము, శరీర కోరికల చేత బంధింపబడి ఉన్నాము, ఈ యొక్క ఆచారముల చేత బంధింపబడి ఉన్నాము. సాధ్యమైనంత వరకు దేవునికి దూరంగా బ్రతికి అపవాది వేసిన కట్ల చేత మనం బంధింపబడి పాపములో ఉన్న వారిమే మనము. అయితే క్రీస్తు యేసు ప్రభువారు మనవలను దర్శించడం ద్వారా, మనకు కలువరి శిలువలో ఆయన ప్రాణము పెట్టడం ద్వారా వెలపెట్టి మనల్ని కొన్నందుకు మన సంఖ్యలు తెంచబడి ఆయన చేత మనం కట్లు విప్పబడి స్వేచ్ఛా స్వాతంత్రములోనికి మనం వచ్చాము. ఇప్పుడు మనం పాపములకు బానిసలము కాదు, క్రీస్తు యేసుకు మనము కుమారులము కుమార్తెలమై ఉన్నాం. వేర్ దెర్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ ఎ లిబర్టీ అని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆత్మ చేత మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు.
ఆమేన్. ఇప్పుడు మనం పాపమునకు బానిసలము కాము, వ్యసనములకు బానిసలము కాము, లోకమునకు బానిసలము కాము, లోక ఆచారములకు కూడా మనము బానిసలము కాము. ఎందుకనంటే మనము కట్లు విప్పబడిన గాడిద పిల్లలము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గాడిదని ఎవరైనా ఇష్టపడతారా? గాడిద ఎలాంటి బట్టలు మోస్తుంది? అది ఎలాంటి బరువులు మోస్తుంది? అది అసహ్యంగా ఉంటుంది. రెండవది ఏంటంటే ఎక్కువగా మన పిల్లలను తిట్టేటప్పుడు ఎలా తిడతాం మనము? నన్ను అంటున్నారే మీరు, తిడతాం. అట్లా తిడతామా లేదా? హాయ్ డార్లింగ్ అని తిడతామా? ఏం తిడతాం మనము? ఏదైనా తప్పు చేస్తే పిల్లలు గాడిద మోకందా, గాడిద, అరే గాడిద పనికి మళ్ళాడా అని చెప్పేసి పెద్ద నోరేసుకొని పడిపోతాం వాళ్ళ మీద. అంటే గాడిద గురించి మనం మాట్లాడితే ఒక పనికి మాలిన దానిలాగా చూస్తాం, ఒక అసహ్యమైన దానిలాగా చూస్తాం, ఒక చెడ్డదానిలాగా చూస్తాం, గాడిద పనులు అన్నట్టుగా మాట్లాడతాం మనం. కానీ ఈ ఈ పనికి మాలిన దాన్నే, ఈ పాత బట్టలు మోసుకునే దాన్నే, యజమానుడికి ఎదురు చెప్పని దాన్నే, ఒక బానిసగా కట్టబడిన దాన్నే యేసు ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు ప్రభు విడిపించాడు. స్తోత్ర. మనందరం మునుపు ప్రభువుకు దూరస్తులము, మనందరం కూడా పాపములో బందీలము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనలందరినీ అందులో నుంచి విడిపించాడు. ఇక్కడ ఉన్న వారందరినీ చప్పట్లు కొడితే యేసుని కనపరచండి. అందుకే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 12వ వచనంలో చక్కని మాట కనపడుతుంది మనకి. 9:12 బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీరు ప్రవేశించండి, రెండింతలుగా మీకు మేలు కలగజేస్తాను. ఏంటి విషయం అనంటే బంధకములో ఉన్నాం మనం. ఇది వరకు ఎక్కడున్నాం? బంధకములు. కొన్ని మనల్ని బంధించేస్తాయి. కొంతమందిని సిగరెట్ బంధించేస్తుంది, కొంతమందిని పేకాట బంధించేస్తుంది, కొంతమందిని గుట్కాలు పాన్పరాకులు బంధించేస్తాయి, కొంతమందిని చెడు స్నేహాలు బంధించేస్తాయి, కొంతమందిని ధనం బంధించేస్తుంది, కొంతమందిని ఆచారాలు బంధించేస్తాయి దేవుని యొద్దకు రాకుండా, కొంతమందిని బంధించేది కులం బంధించేస్తుంది దేవుని యొద్దకు రాకుండా. అవునా కాదా? ఇలాంటి ఎదుర్కొన్నారా లేరా? తప్పకుండా ఎదుర్కొన్నారు. కులం బంధించేస్తుంది. మీరు ఆ చర్చికి వెళ్తే మీకు మళ్ళీ కులంలోనికి రానియం, మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం, మీకు తాంబూలాలు ఇవ్వం అని ఇవన్నీ బంధించాయా లేదా? బంధించాయా లేవా? మన ఊర్లలో బంధించాయా? ఇలా 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 బందీఖానాలో ఉన్నాం. అయితే యేసు ప్రభు అంటున్నాడు, మీరు బంధకములో పడి ఉండి ఏదో ఒక రోజు దీంట్లో నుంచి విడుదల వస్తుంది, ఏదో ఒక రోజు పాపంలో నుంచి విడుదల వస్తుంది, ఏదో ఒక రోజు ఈ శాపంలోంచి విడుదల వస్తుంది, ఏదో ఒక రోజు ఇందులోంచి విడుదల వస్తుందని ఎదురు చూసిన వారులారా ప్రభు అంటున్నాడు, మీకు రెండంతలుగా మేలు చేయడానికి ఆ బంధకముల నుంచి నేను విడిపించబోతూ ఉన్నాను అంటున్నాడు ఆయన. నిరీక్షణ ఉండాలి. రోగములో బంధింపబడిన మనము, పాపములో బంధింపబడిన మనము, శాపములో బంధింపబడిన మనల్ని దేవుడు తన ఆత్మ చేత మనల్ని విడిపించాడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, మీకు రెండంతలుగా మేలు చేస్తాను. అది ఒకటి. రెండవది, అక్కడ మనం 11వ అధ్యాయంలోనే ఉందాం. మార్కు సువార్తలో ఉండండి. అక్కడ ఏళ్ళు పెట్టి మిగతా వాటికి మనం కదులుతూ ఉందాం. అక్కడి నుంచి ఒకటి, కట్టబడి ఉన్న గాడిద. చెప్పండి ఏంటి? యేసును మోసిన గాడిదలో కట్టబడి ఉన్న గాడిద అన్నమాట. ఈరోజు నేను రెండో విషయాన్ని కూడా నేను అందులో నుంచి రెండో మాట చెప్తాను. అది ప్రభువునకు కావలసి ఉన్నది. రెండవది ఏంటిది? గాడిద ఎవరికి కావాలి? అసలు రాజులకు కావాల్సింది గుర్రాలు. రాజులకు గుర్రాలు కావాలి. కానీ నీతిపరుడైన రాజు అంటున్నాడు, అది నాకు కావలసి ఉన్నది. మనం గాడిదలతో పోల్చుకోవాలి. నువ్వు యేసును మోసే గాడిదగా ఉంటావా అని నేను అడుగుతున్నాను ఈరోజు. హలో, నువ్వు యేసును మొయ్యడానికి గాడిద వలె మారగలవా? ఎవరు స్పందించట్లేరు. అంటే ఎవరు కూడా ఇష్టం లేదు. అలాంటి గాడిద పిల్లని దేవుడు ఎన్నుకున్నాడు. నేను యేసును మోస్తా ఉన్నాను, చాలా సంవత్సరాల నుంచి మోస్తున్నాను. నేను యేసును నా భుజాలపైకి ఎత్తుకున్నాను. ఆయనను మోస్తూ ఊరూరా తిరుగుతా ఉన్నాను, గ్రామం తిరుగుతున్నాను, పల్లెకు తిరుగుతున్నాను. 20 సంవత్సరాల నుంచి యేసును మోసే గాడిదని నేను. మీరు యేసును మోసే గాడిదలాగా ఉంటారా? దేవునికి స్తోత్రం.
మీకు అటువంటి చలనం లేదు. కానీ ఇప్పటి నుంచైనా యేసును మోసే గాడిదకు ఎంతో గొప్ప విలువ ఉంది. ఆమేన్. యేసును మోసే గాడిదకు గొప్ప విలువ ఉంది. ఇదివరకు నేను ఎవరో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మార్కాపురంలో చాలా మందికి తెలుసు. కర్నూలు పోతే కర్నూలులో తెలుసు. మీ గ్రామాలకు వస్తే నేను తెలుసు. చిన్న పిల్లలు కూడా, నా కారటు పోతుందంటే చిన్న పిల్లలు కూడా రాజు నచ్చిండు, రాజు నచ్చిండు, రాజు నచ్చిండు, రాజు నచ్చిండు ఎగురుతా ఉంటారు. చిన్న పిల్లలకు కూడా నేనెవరో మీ ఊర్లో మీరే తెలియదు ఎవరికి. ఎందుకంటే మీరు మొయ్యాలి యేసుని. పాపంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మొయ్యాలి, యేసు ప్రభుని నమ్ముకో. రోగాలతో ఉన్న వారికి చెప్పాలి, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు ఆయన నమ్ముకో. ఇదిగో ఈ యేసు రక్తం తాగు, ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు యేసును మోసే గాడిదగా మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. యేసును మోయాలి. యేసును మోస్తే ఎంతో విలువ, ఎంత విలువ. గాడిద నడుస్తుంది, గాడిద పైన యేసు ప్రభు ఉన్నాడు. వెళ్తా ఉంటే అది నేల మీద నడవట్లేదు. దేని మీద నడుస్తుంది? బట్టల మీద నడుస్తా. ఆమేన్. అది ఇశ్రాయేలీల ఆచారం. ఏంటి ఆచారం అంటే, రాజు అనేవాడు నేల మీద నడవకూడదు, మా బట్టల మీద నడవాలని చెప్పేసి ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి. రాజు అని ఒప్పుకున్నట్లు. 2 కింగ్స్ లేకి రండి, 9వ అధ్యాయం 13వ వచనం చూడు. 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథంలోకి రండి, 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. మనకు అక్కడ అర్థమవుతుంది. ఒక అతన్ని రాజుగా, యెహూను రాజుగా చేసేటప్పుడు ఏం చేశారో వాళ్ళు. హల్లెలూయా. యోహు రాజు అయ్యున్నాడు, అందుకని మీ బట్టలు తీసుకొని రండి, పరవండి, అతని కింద నడవకూడదు, మన బట్టల మీద నడవాలి అని చెప్పి వాళ్ళు బాగా ఊది. ఏం ఊదారు? ఇక్కడ కూడా యేసు ప్రభు దగ్గర ఏమంటున్నారు? ప్రభు పేరిట వచ్చువాడు జయము, జయము అని కేకలేస్తారా లేదా? అదే బాగా ఊదడం అంటే. హలో, ఏమంటున్నారు వాళ్ళు? ప్రభు పేరిట వచ్చువాడు జయము అని అంటే దాని తలపైన టిక్ అని కొడితే కింద ఉంటుంది చూడు, దాని అర్థం. జయము అంటే హోసన్నా అనండి, 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 అనండి అందరు అనండి. హోసన్నా అని వాసన కాదు స్వామి, హోసన్నా అలా వాసన కాదు, హోసన్నా. హల్లెలూయా. ఈ 2 మూల పదాలు బైబిల్లో, ఈ 2 మూల పదాలు. హోసన్నా అంటే అర్థం ఏంటి? జయము. ఏంటి? ఎందుకనాల హోసన్నా అని? జయము. ఎందుకనాల హల్లెలూయా అని? స్తుతి, స్తోత్రం అని అర్థం. కాబట్టి అక్కడ యెరూషలేము పురవీధులలోనికి వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? బట్టలు పరిచారు. వాళ్ళు ప్రభు పేరిట వచ్చువాడు. 118వ కీర్తనలో కూడా ఉంటుంది, 26వ వచనంలో మాట. 118, 26లో కూడా ఉంటుంది. మనం దేంట్లోకి వెళ్ళిపోతున్నాం, చదవండి. యెహోవా పేరిట వచ్చువాడు. హల్లెలూయా. నువ్వు యెహోవా పేరిట వస్తున్నావా? అయితే నువ్వు ఆశీర్వదించబడతావు అంతే. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది మనకి. రెండవది ఏమంటున్నాడంటే, అది ప్రభువు కావాలి. ఎవరు కోరుకుంటారండి గాడిదని? అసలు ఎవరైనా పెంచుకుంటారా గాడిదని ఇంట్లో? గాడిద ఎవరికైనా నచ్చుతుందా? మీ ఇంట్లో ఏమైనా పెంచుకుంటారా? పెంచుకుంటారా ఎవరన్నా? ఎవ్వరు కూడా గాడిదలను పెంచుకునే వాళ్ళు లేరు. మన జీవితాలు కూడా ఎవరికి నచ్చవు, మన బ్రతుకులు కూడా ఎవరికి నచ్చవు, మనం ఎవరికి నచ్చము, మనం ఎవరికి ఇష్టం ఉండము. కానీ అందరు అసహించుకున్నవే, అందరు వద్దనుకున్నవే, ఎందుకు పనికిరానుకున్న వారిని యేసు ప్రభు ఎన్నుకొని తన సేవ చేపిస్తూ ఉంటాడు, పరిచర్యకు వాడుకుంటా ఉంటుంటాడు ఆయన. ఎవ్వరికి ఇష్టం లేనియే. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ ఉందండి, కింద పడ్డది, ఏమైపోయింది? అది పగిలిపోయింది. ఎవరన్నా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? దిబ్బలేస్తారా?
చెప్పండి. కొండ ఉంది, కొండ మట్టి కొండ, అది ఏదో పొరపాటున చేయి జారిపోయి పగిలిపోయింది. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా, పోయి దిబ్బలేసేస్తారా? చెప్పండి. మీరైతే ఇంట్లోనే పెట్టుకునేటట్టున్నారు. పడేస్తాం. కానీ దేవునికి కావాల్సిన ఏంటో తెలుసా? మనుష్యులకు ఇష్టము లేనియే దేవునికి కావాలి. మనుషులు వద్దనుకునే దేవునికి కావాలి. అలాగే మన జీవితాలు కూడా ఎవరికి ఇష్టం ఉండవు. మనతో ఉండే వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం అంటే ప్రారంభంలో పొగిడినంత తర్వాత మనల్ని పొగడరు. మనం డబ్బులు ఇచ్చినప్పుడు మెచ్చుకున్నంత మామూలు రోజులలో ఇంటికి పిలిచి అన్నం పెడితే ఒక మాట, ఇస్తే ఒక మాట, ఉంటే ఒక మాట. కంటిన్యూగా మనల్ని ప్రేమించేవారు ఎవరు? మనల్ని దగ్గరికి తీసేవారు ఎవరు? ఎవరైనా ఉన్నారా? అలా మనల్ని వద్దనుకున్న మనుషుల యొద్ద నుండి దేవుడు అంటాడు, అలాగైతే నువ్వు నాకు కావాలి అని అంటాడు. ఆయన మనల్ని బాగు చేసుకుంటాడు. ఆమేన్. ఆయన అలాగే వాడడు, ఆయన బాగు చేసుకొని వాడుకుంటాడు. ఆయన ఒక చర్చిలో బాగా పాత పడిపోయింది. చర్చి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చర్చిలో పాత వస్తువులన్నీ వేలం పాటేస్తున్నారు. ఆ వస్తువులన్నీ కూడా ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితవి. చర్చిలో వస్తువులన్నీ వేలం పాటేస్తారు. అందులో ఒక వైలన్ తీగలు తెగిపోయినటువంటి గిటార్ అనుకుందాం. ఒక గిటార్ ట్రెన్ 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 కొడుతుందా, ఒక గిటార్ తీగలు తెగిపోయి అంత చెత్త చెత్తగా అయిపోయింది. అందరూ అన్ని రకాలవి తీసుకుంటే ఒక అతను వచ్చి ఒక ఓల్డ్ మ్యాన్ బాగా ముసలోడు వచ్చి, నాకు ఇది కావాలి, దీనికి నేను ఎలా చెల్లిస్తానని తీసుకుంటుంటే అందరు అన్నారు, నీకేమన్నా పిచ్చా? అది తీగలు తెగిపోయింది, బాగా మాసిపోయింది, అది అసలు పని చేయదు, అయిపోయింది దాని పని, దాన్నెందుకు తీసుకుంటావు? ఇగో ఇది తీసుకో, దీనివల్ల మళ్ళీ అమ్ముకుంటే నీకు ఏమన్నా డబ్బులు వస్తాయంటే, లేదు నాకు అదే కావాలి. మళ్ళా డబ్బులు ఇచ్చేసి అదే తీసుకొని, ఎందుకు ఇదే కావాలంటున్నావు, ఏంటి విషయం అని అంటే ఆయన అంటాడు, 30 సంవత్సరాల క్రితం ఈ చర్చికి ఈ గిటార్ నేనే బహుమతికి ఇచ్చా. 30 సంవత్సరాల క్రితం దీన్ని నేనే తయారు చేశా. దీన్ని మరలా బాగు చేసుకోవడం నా ఒక్కడికే తెలుసు. హల్లెలూయా. నేను బాగు చేసుకొని వాడుకుంటాను. దేవుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని తయారు చేసింది ఎవరు? మనల్ని బాగు చేయాల్సింది కూడా ఎవరు? మీ ఆయన మందు మానేయాలని చెప్పేసి నువ్వు 2-3 సార్లు డబ్బులు పెట్టి నువ్వు ఎన్ని తాపినా పసరులు, ఆయన మళ్ళా వారం 10 రోజులు ఆగి ఆ పసరు తాగుతూనే ఉంటాడు. ఆయన బాగు చెయ్యాలి. ఆమేన్. ఈ దేహాన్ని ఎవరు తయారు చేశారు? మళ్ళా దీన్ని రిపేర్ వచ్చినా ఎవరు చేయాలి? యేసయ్య రిపేర్ చేయాలి. నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన నా ఆరోగ్యం కోసం. విఆర్కే డైట్ వాడినా, ఆ మెడిసిన్ వాడినా, ఈ ఆపరేషన్ చేయించుకున్నా, అన్ని ఆపరేషన్ ఏమి ఉపయోగం లేదు. నేను అన్నాను, ప్రభువా నువ్వే కదా నన్ను తయారు చేసి, నువ్వే రిపేర్ చేసుకో అని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. నువ్వే రిపేర్ చేసుకో అని చెప్పిన. ఆయన నన్ను రిపేర్ చేసి వాడుకుంటుండు. హల్లెలూయా. మందులు నన్ను రిపేర్ చేయలేకపోయినాయి, మరలా నన్ను కన్స్ట్రక్ట్ చేయలేకపోయినాయి. అవి ఆ విఆర్కే డైట్ కూడా చేయలేకపోయింది. 1% కూడా నన్ను బాగు చేయలేకపోయింది విఆర్కే డైట్. ఏ మెడిసిన్ నా దేహం నాకు సెట్ అవ్వలేకపోయింది. ప్రభు పాదాలు పట్టుకున్నాను కన్నీటితయ్యా, ఈ దేహం నీదే, ఈ సేవ కొరకు నన్ను బ్రతికించు. ఇంకా చాలా సేవ చేయాలయ్యా, నేను ప్రతి ఊరు తిరగాలయ్యా, మందిరం ఇంకా 2 అంతలు చేయాలయ్యా, ఈ ప్రాంతంలో నీ రాజ్యం కట్టాల, దాని కొరకు నన్ను బ్రతికించయ్యా అని చెప్పి ప్రార్థన చేశా. దేవుడు ఏం చేశాడో ఏమో, మొన్నటిదాకా ఎట్లున్నా ఇప్పుడు ఎట్టయినా. ఎవరు రిపేర్ చేస్తుండ్రు లోపల నుంచి? ఎవరు రిపేర్ చేస్తారు మనల్ని? ఆయన బాగు చేసి ఆయుష్నిచ్చి నాకు వ్యాలిడిటీ పెట్టినంత వరకు ఈ ఊపిరి నడుస్తూనే ఉంటది, ఈ బండి సాగుతూనే ఉంటది. హల్లెలూయా. ఆయన కృపచేత మనల్ని ఎవ్వరు కూడా అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనల్ని పైకి లేపుకుంటూ వస్తాడు ఆయన. ఆమేన్. దేవునికి మనం కావాల్సి ఉన్నది, నువ్వు కావాల్సి ఉన్నది, మీరు కావాల్సి ఉన్నది, మీరంతా
మన సామర్థ్యం మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మన సామర్థ్యం ఏంటో దేవునికి సామర్థ్యం ఇచ్చి వాడుకునేవాడు. స్తోత్రం. మూడోది చెప్తాను. ఆయన దాని మీద కూర్చుండేను. ఎవరు కూర్చున్నారు? సృష్టికర్త కూర్చున్నాడు. బా, ఎవరు కూర్చున్నారు? సృష్టికర్త కూర్చున్నాడు. ఎంత మహిమ, ఎంత ఘనత, ఎంత ప్రభావము ఆయన కూర్చుంటే. వాళ్ళందరూ అంటున్నారు జయము జయము జయము. ఇప్పుడు కేవలం యేసు ప్రభుకే మహిమ ఉందా? మోసిన గాడిద పిల్లకు కూడా మహిమ వస్తుందా? చెప్పరేమమ్మా మీరు? నిద్ర వస్తుందా? యేసు ప్రభుకే మహిమ కలుగుతుందా? గాడిద కూడా మనసులో అబ్బా అస్సలు ఎవ్వరు నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు, ఎవ్వరు నాకు ఒక ముద్దేసే వాళ్ళు కాదు, ఎవ్వరు నన్ను పొగిడే వాళ్ళు కాదు, ఎప్పుడూ నేను అస్సలు ఇలాంటి ఘనత చూడలేదు. కానీ యేసయ్యను మోస్తున్నందువలన ఎవరిని మోస్తే ఘనత? ఎవరిని మోస్తే? నీ మాటలలో యేసయ్య కనపడాలి, మన ప్రవర్తనలో యేసయ్య కనపడాలి, మన జీవిత విధానంలో యేసయ్య కనపడాలి, మన జీవిత ప్రవర్తనలో యేసయ్య కనపడినప్పుడు మనకు విలువ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. విలువ, యేసయ్య అంటే విలువ. ప్రపంచ దేశాలలో యేసు ప్రభు చెప్తే విలువ. ఏ అధికారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి చెప్తే విలువ. మహిమ మనలాంటి ఈ మామూలు మంటి ఘటమునైన మనకు మహిమనిచ్చింది యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఓకే, మొదటిది యేసయ్యను మోసిన గాడిద అని చెప్పుకుంటూ వచ్చాం. మొదటిది. రెండవ దాంట్లోనికి వచ్చేద్దాం. సొంత దొడ్డిలోకి వచ్చిన గాడిద. యెషయా గ్రంథం 1:3 రెండవ విషయంలోనికి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 1:3. జాగ్రత్త చదవండి. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత దొడ్డి. అమ్మో నేను తిట్టట్లేదు. గాడిద సొంత దొడ్డి వాణిని తెలుసుకోను. గాడిద ఏంటి? గాడిద ఏంటిదంట తెలుసుకుంటేది? గాడిద గాడిద సొంత దొడ్డి వాణిని తెలుసుకోను. అయ్యా గాడిద చెప్పండి, చెప్పండి అయ్యా సొంత దొడ్డి వాణిని. హల్లెలూయా చెప్పండి చేతులెత్తి. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. మీరు ఉండాలి, మీరు లేకపోతే వాక్యం ఏంటి వస్తుంది నాకు? మీరు ఉండాలి, మీరు ఆ పని చేస్తుండండి. రెండవ విషయం, సొంత దొడ్డిలోనికి వచ్చిన గాడిద. అబ్బో ఎంత గొప్ప విషయమో. ఈ గాడిద సొంత దొడ్డి వాడిని తెలుసుకుందంట్ల. దొడ్లో ఉండే గాడిద చెప్పండి. దొడ్లో ఉన్న గొర్రె చెప్పండి. దొడ్లో ఉన్న గాడిద. దొడ్లో ఉన్న గాడిదలన్నీ చెప్పండి. మీరు దొడ్లోనే ఉన్నారు కదా చెప్పండి. దొడ్లో ఉన్న గాడిద చెప్పండి. దొడ్లో ఉన్న గాడిద అని చెప్పండి. మీరు దొడ్లోనే ఉన్నా, నేను కూడా దొడ్లోనే ఉన్నాను. ఎక్కడున్నాం మనందరము? మనం ఎవరిమి? యేసయ్యలమా? మైకుతో కొడితే అట్నే మూతి పళ్ళు రాలతో యేసయ్యలమా? గాడిదలమని చెప్తుంటే గాడిద అని చెప్తుంటే నేనేం చెప్తున్నాను కదా? గాడిద అని చెప్తుంటే మీరు మళ్ళీ యేసయ్య అంటారు. యేసయ్య ప్రస్తావన ఆపండి. మనము ఎక్కడున్నామని చెప్పండి. దొడ్లో ఉన్నాం మనము. సొంత దొడ్డిని తెలుసుకోవాలా మనం. దొడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, వాటికి క్షేమం ఉండవు, వాటికి కాపుదల ఉండవు, వాటికి రక్షణ ఉండదు, వాటికి కాపరి ఉండడు. కానీ దొడ్లో ఉన్న వాటికి మాత్రం కాపరి ఉంటాడు. దొడ్లో ఉన్న వాటికి క్షేమం ఉంటుంది. దొడ్లో ఉన్న వాటి కొరకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. దొడ్లో ఉన్న వాటి కొరకు తప్పకుండా సంరక్షకుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి గాడిదలన్నీ చెప్పాలి. ఈ గాడిద ఇక్కడి నుంచి చెప్తుంది చెప్పండి. ఇది పెద్ద గాడిద, మీరందరూ పిల్లగాడిదలు చెప్పండి. గాడిదలనే చెప్పమన్నా. కొన్ని గాడిదలే కాదు, మేము దున్నపోతులం అన్నట్టుండ్రు. ఇక్కడ గాడిదలే ఉన్నాయనుకున్నా, అవి కూడా ఉన్నాయి, ఆ జాతి కూడా. చెప్పండి ఇప్పుడు నేను పెద్ద గాడిదని చెప్తున్నా, మీరు చెప్పండి. యేసయ్యను మోసే గాడిద ఇది. మీరు
యేసయ్యను మోయరా? సొంత దొడ్డివాడిని తెలుసుకొని మీరు వచ్చారు. దేవునికి స్తోత్ర. దొడ్లో ఉంటే కాపుదల ఉంటది, భరోసా ఉంటది, మేత సమృద్ధిగా ఉంటది. దొడ్లో ఉంటే ఆమె కాపరి పట్టించుకుంటాడు. దొడ్లో ఉన్న గాడిదల గురించి వేస్తాడా ఏడ భోజనం. కొన్ని అడవి గాడిదలు ఉంటాయి. నేను నిజమే చెప్తున్నా, వాక్యం చూడండి. జనసిస్లోకి రండి. జనసిస్లో ఉంటది 16th చాప్టర్, ఆదికాండంలోనికి రండి. ఆదికాండం 16వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి అడవి గాడిదల గురించి తెలుసుకుందాం. మనమేమో దొడ్లో ఉన్న గాడిదలము, అడవి గాడిదలు కూడా ఉన్నాయి. నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కానీ అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఎవరిని తిడుతున్నావు నువ్వు? చెప్పండి, చదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. హల్లెలూయా. చెప్పండి, అడవి గాడిద ఉందా లేదా బైబిల్లో? అబ్బా అడవి గాడిద, అయ్యా కుర్చీలో కూర్చున్న వాళ్ళు, అడవి గాడిద ఉందా? అబ్రహ్మన్న, అడవి గాడిద ఉందా? ఎవడాడు అడవి గాడిద? ఇష్మాయేల్ అనండి, ఇష్మాయేల్ అనండి. అబ్రహాముకు 3 భార్యలు ఉండరు. మొదట ఆమె పేరు చెప్పు, రెండో ఆమె పేరు చెప్పు, ఇంకొక ఆమె పేరు చెప్పు. సారాయి కాదమ్ము, ఆమె పేరు శారాయి. ఓకే, శారాయిని దేవుడు శారా చేశాడు అంతే. అబ్రామును అబ్రహాముగా మార్చాడు ఆయన. ఫస్ట్ అబ్రహాం పేరు పేరు అబ్రాము అనండి, అబ్రహాముగా మార్చాడు. శారాయిని సారాయిగా చేయలే, శారాగా చేశాడు. ఇప్పుడు ఆయనకు ఆ శారా దొంగతనంగా తెచ్చిచ్చిన ఆ పిల్ల, ఏం పిల్ల? ఆ పిల్ల పేరు హాగరు. ఈయన వృద్ధాప్యంలో వెట్ట కలగడం కోసం చేసుకున్నామా, ఏం పేరామా? కేతూరా. ఈ శారానేమో చెప్పండి హల్లెలూయా అటటోనికి అన్నది. హాగరుంది అల్లాహు అక్బర్ బిస్మిల్లాహ్ అని అన్నది. వాడి పేరే ఇస్మాయేలు. ఇంకొక ముందు కెతూరా. ఈ 3 జనములు మన తండ్రి అయిన అబ్రహాము సంతానంలో నుంచి వచ్చాయి. అది అందుకే యేసు ప్రభు అన్నాడు, ఒరా నేను వాణ్ణి ఇడిచిపెట్టుకోలేను. చెప్పండి, ఈయన్ని ఇడిచిపెట్టుకోలేను, వాణ్ణి కూడా. అందుకే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఏమన్నాడు? వాణ్ణి ఇడిచిపెట్టలేను, ఈయన్ని టోపీ పెట్టుకున్నోని ఇడిచిపెట్టలేను, మాల ధరించి తిరిగేటోని ఇడిచిపెట్టలేను, గుళ్ళు తిరిగేటోని ఇడిచిపెట్టలేను, మసీదులో ఉండేవాడిని ఇడిచిపెట్టలేను, చర్చిలో కూర్చున్నోని అందరి నా పిల్లలేరా, అందుకని ప్రేమించండి రా అని చెప్పారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. శారా కన్నది ఎవరిని? ఇస్సాకును తల్లులారా. హాగరు కన్నది ఎవరిని? వాడు అడవిగాడిదే. వాడి గురించి ఇప్పుడు నేను చెప్పేది. వాడు అడవిగాడిదాడు. వాడి క్యారెక్టర్ చదువునాడా? 12వ వచనంలో చదువు వాడి క్యారెక్టర్. ఈడెప్పుడు ఏంటంటే వీడికి ఎప్పుడు గొడవలు కావాలి. ఏం కావాలి వీడికి? గొడవలు, కొట్లాట్లు, తగాదాలు, పుల్లలు పెట్టే వ్యవహారం. వాడి పేరు పుల్లయ్య అని పెట్టాల్సింది దేవుడు. ఏమని పెట్టాడు? ఇస్మాయిల్. పుల్లలు పెట్టేటోళ్ళకి ఏమని పేరు పెట్టాలి? పుల్లయ్య అని పెట్టాలి. ఆడోళ్ళు అయితే మీరు బాగా కనెక్ట్ అయ్యారు. ఏం పెట్టాలి పేరు? పుల్లమ్మ అని పెట్టాలి. పేరేమో బాగుంటుంది కానీ పెట్టేటి అన్ని జాగ్రత్త. మీరు పుల్లలు పెడితే ఏదో ఒకరోజు దేవుడు కట్టె పెడతాడు. అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. మనం పెట్టేటి చిన్న చిన్న పుల్లలే, కానీ దేవుడు జోక్యం చేసుకుంటే పెద్ద కరువు కాల్చి పెడతాడు. అట్లా అప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాడు అడవి గాడిదా, నువ్వు కాదు కదా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అడవి గాడిద స్వభావం ఏంటి? పుల్లలు పెట్టే స్వభావం.
అడవి గాడిద స్వభావం ఏంటి? విరోధంగా ఉండే స్వభావం, ముభావంగా ఉండే విరోధం. గొడవలు కావాలి, కొట్లాటలు కావాలి, బూతులు కావాలి, తగాదాలు కావాలి వాడికి. ఎవరికి? ఆ ఇష్మాయిల్ గాడు అడవి గాడిద. వాడు కూడా అబ్రాహ్మయ్య గారి కొడుకే. మరి వాడేం బయట వాడు కాదు, మళ్ళీ వాడిని ఏమన్నా అనడానికి. ఇప్పుడు కొట్టుకుంటుంది ఎవరాడా? ఇస్రాయల్ కంట్రీలో కొట్టుకుంటుంది ఎవరు? తనుకుంటుంది ఎవరు? యుద్ధాలు చేసుకుంటుంది. హల్లెలూయా అనేవాడు, అల్లాహు అక్బర్ అనేవాడు. వాళ్ళిద్దరు దన్నుకుంటుందాడు. ఇద్దరు కూడా ఎవరి కుమారులు? అబ్రహాం పిల్లలే. స్తోత్ర. వాళ్ళిద్దరే దన్నుకుంటుండ్రు, వాళ్ళిద్దరే బాంబులు వేసుకుంటుండ్రు, వాళ్ళిద్దరే చేస్తుండ్రు. మధ్యలో అప్పుడప్పుడు మనోడు పోతున్నాడు గోవిందా అని. మన మోడీ అప్పుడప్పుడు పోయి వస్తున్నాడు, అయ్యా మా మీద మాత్రం ఏగాకండి అయ్యా, ఇప్పటికే గ్యాస్ ప్రాబ్లం వచ్చి ఇంట్లో అందరికీ గ్యాస్ ఎక్కువైంది, హాస్పిటల్ అన్నీ నిండిపోతున్నాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నా గ్యాస్ వచ్చింది ప్రార్థన చేద్దురా, గ్యాస్ వచ్చింది ప్రార్థన చేద్దురా అంటుంది. వస్తున్నాగమ్మట, అన్నా రాన్నా గ్యాస్ వచ్చింది ప్రార్థన చేద్దురా. ఆమె గ్యాస్ పట్టిందేమో. నేను పోయినా ఆడికి పోతే కొత్త గ్యాస్ తెచ్చుకుందామా, ఆ గ్యాస్ కనెక్షన్ కొత్తది తెచ్చుకుందామా. ఆమె ఏమంటుంది? గ్యాస్ వచ్చింది ప్రార్థన చేద్దురా అంటుంది. అది గ్యాస్ ట్రబుల్ కాదు, అది భారత్ గ్యాస్ సిలిండర్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడవి గాడిదలకు సొంత దొడ్డి తెలియదు. యజమానుని దొడ్లేకి వాళ్ళు అయ్యే గాడిదలు అయ్యే. చెప్పండి, మీరు చెబితేనే బాగుండదు. ఏ గాడిదలు అయ్యే? అవి ఎప్పుడు అడవిలో తిరుగుతుంటాయి. అవి ఒక వారం ఒక చోటికి పోతాయి ఆ గాడిదలు, ఇంకొక వారము ఎప్పుడన్నా సొంత దొడ్డికి వస్తాయి. మళ్ళా ప్రైజ్లాడన్నా బాగా, అక్క బాగుందన్న, పిల్లలు బాగుందా? ఇది మన కూట పెట్టిన వాడిని నాకు చెప్పలేదు, ఇది వాట్సాప్లో నాకు పంపించలేదు, ఏంది ఇంకా నాకు ఇదే పనే. నువ్వు ఒక దొడ్లో ఉండేదానివి కాదు కదా, నీకేం పని? ఒక ఆమె ఫోన్ చేసింది నాకు పోయిన నెలలో, అన్న ఇంక అన్నీ మర్చిపోయి రమ్మంటావా అని అన్నది. ఏందంట అన్నీ మర్చిపో, అసలు ఏంటో డైలాగ్ నేను షాక్ అయ్యి. అన్నీ మర్చిపోయి రమ్మంటావా అన్న, ఇంకా ప్రార్థనకు వారం నువ్వు రావద్దక్క, చక్కగా అక్కడనే ఉంది. అన్నీ మర్చిపోయినామన్నా. నేను మర్చిపోలేదక్క, నేను మర్చిపోలే, అన్నీ నేను మర్చిపోలేదు, నాకు అన్నీ గుర్తే ఉన్నాయి కాబట్టి ఆడనే ఉండని చెప్తున్నా. సరేలేను, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెట్టాను, దానికి కూడా రావద్దక్క అని చెప్పి. మా సంఘానికి అక్క పెట్టుకుంది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన, వీక్ కాదు అని చెప్పిన. దేవునికి స్తోత్ర. అడవి గాడిదలు అవి. ఏ గాడిదలు? అడవి గాడిదలు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. కానీ ఎద్దు తన కామాంద నెరుగును, గాడిద తన సొంత దొడ్డివాన్ని తెలుసుకుంటుంది. ఇశ్రాయేలీలకు తెలివి లేదు. పాపిష్టి జనమా, దోషభరితులైన జనులారా, దుష్ట సంతానమా. చదువునన్న దాని కింద మీకు ఇంకా అక్కడనే ఉన్నావు, నువ్వు కిందికి బా. పాపిష్టి జనమా, ఓ అడవి గాడిద, దుష్ట సంతానం, నువ్వు చెరుపు చేసే జాతి నీది. ఎవడు ఏది చెప్తే అది ఇని అదే నిజం అనుకొని నువ్వు నాశనం అయిపోయి 10 మందిని నాశనం చేసే టైప్ నీది. నీ పేరే అడవి గాడిద. నీకు సొంత దొడ్డి యొక్క విలువ తెలియని గాడిదవు నువ్వు మామూలు గాడిదవు కాదు, యేసయ్యను మోసే గాడిదవు కాదు. ఏ గాడిద నువ్వు అడవి గాడిదవు. చదువునానా. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, నువ్వు ఏ సంతానము? నువ్వు దుష్ట సంతానం. నువ్వు యేసయ్యకు పుట్టిన దానివి, యేసయ్యకు పుట్టినోడివి కాదు. నువ్వు చెరుపు చేసేటోడివి, నువ్వు చెరుపు కొట్టి దానివి. మీకేమొస్తుంది తెలుసా? ఒక రోజున చెప్పండి ఈ మాట. శ్రమ. సంఘాన్ని పాడు చేసే వాళ్ళకి ఏమవుతుంది? ఆత్మలను పాడు చేసే వాళ్ళకి ఏమొస్తుంది? చెదరగొట్టాలని చూసే వాళ్ళకి ఏమొస్తుంది? పుట్టగతులు లేకుండా పోతారు. నా కళ్ళ ముందు ఎంతోమంది చచ్చారు. నేనే పోయి సమాధి కార్యక్రమం కూడా చేసి వచ్చా. నేనే. ఒకరోజు ఒక అతను నన్ను మాట్లాడుతాను, రేయ్
మీ అన్నకి చెప్పు, బండి పోయేటప్పుడు అదే పెట్రోల్ పోసి మీ అన్నం తగలబెడతానండి నన్ను. నేను వచ్చి చెప్పా, అన్నా ఇట్లా మాట్లాడాడు, దేవునికి స్తోత్రం, మనమే చేస్తాంలే కార్యక్రమం అన్నాడు. అంతే. గట్టిగా 3 సంవత్సరాలకి ఉదయాన్నే వచ్చిండు వాళ్ళ తమ్ముడు, అన్న ఇటు సంగతి అన్నారు, మీరే వచ్చి కార్యక్రమం చేయాలి. మేమే వెళ్ళి కార్యక్రమం చేసి వచ్చాం. దేవుని సేవను పాడు చేయాలనుకున్న అందరి కార్యక్రమాలు అందరు చేస్తారు. ఏం గాడిదలు ఇవి? అడవి గాడిదలు. అవి ఒక చోట ఉండవు, ఒకరిని బతకనియవు. చెరుపు చేసే పిల్లలారా అనుంది, ఉందా? ఏమంది? ఉందా మాట? చెరుపు చేసేవాళ్ళ అటటోళ్ళ మాట వినకూడదు మనం. అవి చెరుపు చేసే గాడిదలు అవి. మనం బతికించే గాడిదలం, యేసును మోసే గాడిదలం కూడా. మనం బతికించే గాడిదలం, యేసును మోసే గాడిదలం మనం. స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి అడవి గాడిదలు. ఒక గాడిద గురించి చెప్పి ముగిచ్చేస్తా. మాట్లాడే గాడిద మూడోది, సంఖ్యాకాండం 22:28. రండి ముగిచ్చేస్తారు. మాట్లాడే గాడిద మూడోది. ఒకటి యేసయ్యను మోసిన గాడిద, రెండవది సొంత దొడ్డివాడిని తెలుసుకున్న గాడిద, మూడవది మాట్లాడే గాడిద. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలనని కొట్టగా 28 నువ్వు చదివేది. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక. అది చాలు. 31 వచ్చిన చదువు. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. చాలు, ఇక మూసేయండి బైబిల్, ఇంకా చదివించంలే, ఎండ ఎక్కువైతుంది. 1:30 కల్లా ముగించేద్దాం అనుకున్నా. ఈరోజు కొంచెం ఎక్కువగా మీకు వడ్డించాలని ఆహారం కొంచెం సమృద్ధిగా తినెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధిగా భోజనం చేసుకొని వెళ్ళండి వాక్యం అనే ఆహారం. ప్రైజ్ ది లార్డ్. మూడవది మాట్లాడే గాడిద. చెప్పండి. ఒకటి యేసయ్యను మోసిన గాడిద, మాట్లాడండి. రెండవది సొంత దొడ్డివాణిని తెలుసుకున్న గాడిద, మూడవది మాట్లాడే గాడిద. ఈ 3 గాడిద వలె మన ముందు మోగాక. అర్థమైందా? బిలాం అనే ప్రవక్త ఉన్నాడు. బిలాం మంచోడే పాపం ప్రారంభంలో, అందుకు దేవుడు ప్రవక్తగా ప్రమోషన్ ఇచ్చాడు. మంచోడే, ప్రవక్తగా ప్రమోషన్ ఇచ్చినాకనే చెడిపోయిండు మనోడు. అబ్బాయి ప్రారంభంలో మంచోడే, బాగా అన్ని విధాలుగా మంచోడే, కానీ ఎప్పుడు చెడిపోయిండు? ప్రవక్తగా ప్రమోషన్ వచ్చినప్పుడు చెడిపోయిండు. అందుకే ఎవరికైనా ఏదైనా పని అప్పగించాలంటే భయం. వీళ్ళు పని అప్పగించి నాకు చెడిపోతారేమో అని. అట్లాని మేమిద్దరమే చేసుకోగలమా? పని అంతా చేయలేము. అందుకని పని చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటాం. నాయనా వాళ్ళకు గర్వం రాకుండా చేయి, వాళ్ళకు అతిశయం రాకుండా చేయి. మేము కనపడాలి అనే ఉద్దేశం వాళ్ళకు రాకూడదు. యేసయ్యకు కనపడాలనే ఆలోచనలో మాత్రం బతకాలి. ప్రవక్త బిలాం డబ్బులు అంటే బాగా ఇష్టం మనోడికి, బాగా ఇష్టం డబ్బులు అంటే. ప్రవక్త అసలు ఉండొచ్చిన ఆలోచన డబ్బులంటే. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాన్ వచ్చాడు. అయ్యా ఈ బంగారం తీసుకో, ఈ వెండి తీసుకో, ఈ వెలగల వస్త్రాలు తీసుకో. అయ్యా నన్ను స్వస్థపరిచావు నువ్వు, యోర్దాను నదిలో 7 మార్లు మునిగా, ఇదిగో పసిపిల్ల దేహం వలె నా దేహం అయిపోయింది. ఇట్టాడి ప్రవక్త నేను ఎక్కడ చూడలేదు. ఈ కానుకగా ఇవన్నీ ఇస్తున్నాడు. అవకలిగబా, నీ కానుక వద్దు, ఏమొద్దు, పోరా అన్నాడు. అనడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ధనదాహముతో సేవ చేయకూడదు, ధనదాహముతో పరిచర్య కూడా చేయకూడదు. ప్రతిఫలాపేక్ష కలిగిన వారై పరిచర్య చేయకూడదు. ప్రతిఫలం పరలోకం నుంచి వస్తుందని గుర్తెరిగితేనే పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అస్సలు ఉండకూడదు. ఆ రకంగా అయితే నేను అసలు ఈ వరకు 2 మందిరాలు కట్టుతాను. నెట్టాటి నాకున్న నెట్వర్క్కి, నాకున్న తెలివితేటలకు, నాకున్న నెట్వర్క్కి ఈ మందిరం ఏం సరిపోయింది? 2 మందిరాలు కట్టేటోని నేను అడిగితే ఇచ్చేవాళ్ళు అట్లున్నారు. దేవుని సేవ ఇది.
ఏ బిడ్డ అయితే ఇక్కడ దీవించబడుతుందో ఆ బిడ్డ బాధ్యత ఇస్తుంది. వాళ్ళతోటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ధనముతో ఇక్కడ గడితే పరిచర్య బాగా జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి వంశాలకు దీవెన కలుగుతుంది. ఎవరైతే రూపాయి ఇస్తారో ఈ పరిచర్య కొరకు ఆ రూపాయితోటి ఇక్కడ విత్తనాలు విత్తితే ఆ కుటుంబము 3 తరాలకు వర్ధిల్లుతుంది. నేను ఆ పరిచర్య చేస్తున్నాడా? ధనదాహముతో గాక ఆత్మల దాహముతో పని చేస్తాను. ఈ బిలాం ఏం చేశాడు? ధనానికి అమ్ముడు పోయాడు లేదా? ధనానికి అమ్ముడు పోక మాత్రమే కాక ఇశ్రాయేలీయులను శపించడానికి కొండెక్కినోడు. చూడు మరి, ఎవరిని శపించడానికి? ఎవరైతే ముద్ద పెట్టిండ్రో, ఎవరైతే దగ్గరికి తీసిండ్రో, ఎవరైతే ఆదుకున్నారో, ఎవరైతే కష్టకాలంలో భుజాలు తట్టిండ్రో, ఎవరైతే వెన్ను తట్టిండ్రో వాళ్ళనే శపించడానికి బయలుదేరి 25వ అధ్యాయంలో 24-25లో సంఖ్యాకాండంలో కనపడుతుందిలే. ఇప్పుడు అవన్నీ చదవద్దులే. బిలాం అట్టాడి దుర్మార్గుడు అయిపోయాడు. మళ్ళా పాట పాడేదేమో దేవుని పాటే, వెళ్ళేదేమో దేవుని మందిరానికి, తిరిగేదేమో దేవుని బిడ్డలతోనే. కానీ వాడి హృదయం చెడిపోయింది. పాడైపోయింది. ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాకు రాజు దగ్గర డబ్బులు తీసుకొని కొండపై నిలబడ్డాడు. కానీ ప్రభు నమ్మదగిన వాడు. మనల్ని ఎవరు చెరపాలని చూసినా దేవుడు దానికి అనుమతించడు. బిలాము శపించాలని చూస్తే బిలాము చూడండి, నా వైపు చూడండి చివరిగా. ఆ పిల్లలను పట్టుకోవచ్చుగా, మీ పిల్లలేగా, ఊర్లో నుంచి ఎవరు రాలేదుగా, పట్టుకోండి. చూడండి, నా వైపు చూడండి. బిలాము దేవుని పిల్లలను శపించడానికి నిలబడితే, చూడండి నా వైపు చూడాలి. బాయ్. డబ్బు పట్టుకొని బిలాము నిలబడితే బిలాము నాలుకను పట్టుకున్నాడు దేవుడు. నాలుకను పట్టుకొని ఏం చేశాడు తెలుసా? ఇట్ట ఉన్న నాలుకను, శాపగ్రస్తమైన నాలుకను, శాపగ్రస్తమైన మాటలనే పలికే నాలుకను ఇశ్రాయేలీయుల కొరకు వాట్ హ్యాపెన్? దేవుడు తిప్పేశాడు. ఇశ్రాయేలీయులను శపించాలనుకున్నటువంటి బిలాము శపించలేక ఏం దీవిస్తుండో తెలుసా? ఆ జనము ఆడసింహం వలె లేచును, అది లేచి నిక్కి నిలుచును, అది వేట చంపి తిని దాని రక్తము త్రాగు వరకు అది పండుకొనదు, నిద్రపోదన్నాడు. కొడు చెప్పట్లో కొడు. దేవుడు నిన్ను నన్ను ఎలా పోల్చాడో తెలుసా? ఒక వేటాడే సింహముగా పోల్చాడు మనల్ని. నిన్ను మామూలు గొర్రె పిల్లగా కాదు, మామూలు గాడిద పిల్లగా కాదు. ఎవడైనా శపించేవాడు నీ ముందు నిలబడితే వాడి నాలుకను తిప్పేస్తాడు దేవుడు, వాడి కాలును అణిచేస్తాడు దేవుడు, వాడి తలను ఎత్తకుండా దించేటట్టు చేస్తాడు దేవుడు. నిన్నేం చేస్తాడో తెలుసా? సింహము వలె తయారు చేస్తాడు ఆయన. నిక్కి నిలిచేటట్టు చేస్తాడు, వేటాడేటట్టు చేస్తాడు, రక్తము తాగేటట్లు చేస్తాడు ఆయన. ఆమె ఆమె ఇది ఎలాంటిదనంటే మాట్లాడే గాడిద ఇదే కూడా. ఆ మాట్లాడడానికి వాక్కునిచ్చింది ఎవరు? 28వ వచనంలో ఏమన్నాడు? యెహోవా ఆ గాడిదకు మాట్లాడుటకు వాక్కునిచ్చాను. ఎవరిచ్చారు? యెహోవా గాడిదతో ఉన్నాడా లేదా? గాడిద మీద ఉన్నోడికి అర్థం కాలేదు, కానీ గాడిద మాత్రం దర్శనం చూస్తుంది. గాడిద మీద ఉన్నోడికి కళ్ళు మూసుకొని పోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మేము కొన్ని సందర్భాలలో భుజాలపైన ఎత్తుకున్నట్టే ఉంటాం, మీకు కళ్ళు మూసుకుపోకూడదు. అప్పుడు మేము నెత్తిన పెట్టుకున్నట్టే ఉంటాం, మీ కళ్ళు మూసుకుపోకూడదు. అన్న నన్ను ఎత్తాడు, అన్న నన్ను భుజాలపైన పెట్టుకున్నాడు, అన్న నన్ను నెత్తి పైన పెట్టుకున్నాడు, కళ్ళు మూసుకుపోకుండా చూసుకో. నువ్వు ఏ చెయ్యను మోసే గాడిదలాగానే ఉండాలా. ఆమె ప్రభు మాటలు మాట్లాడే గాడిదలాగానే ఉండాల. అంతకు మించి ఒక్కటి మాత్రం రాకూడదు. ఆమె కృతజ్ఞత గాడిద అనండి. ఎలా ఉండాలి మనము? ఏ గాడిదలాగా ఉండాలి? యొక్క మాట చెప్పి ముగించమంటారా? చెప్పమంటారా యొక్క మాట?
చెప్పు. సరే చెప్తలే, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక యజమానుడి దగ్గర ఒక నమ్మకమైన యథార్థమైన భక్తి కలిగినటువంటి గాడిద పిల్ల ఉంది. ఒక యజమానుడికి అతని వ్యాపారానికి మంచి సాటి అయిన, కష్టపడగలిగిన, నమ్మకంగా తన యొక్క అభివృద్ధికి తోడ్పాటు కలిగి ఎంతో సహకరిస్తుంది ఆ గాడిద. అతను ఒక వ్యాపారవేత్త. అతను మంచిగా అతని కుటుంబము చూసుకుంటూ గాడిద పిల్లను కూడా తన కుటుంబంలో ఒక సభ్యురాలుగా ప్రేమించాడు. దానికి ఒక రేకుల షెడ్ వేశాడు. వర్షాకాలం వర్షం జల్లు పడకుండా దానికి అంత సెక్యూరిటీ ఇచ్చాడు. మంచి భోజనం పెడుతున్నాడు. ఉదయాన్నే ఒక ఉప్పు బస్త దానిపైన వేసి నగరానికి వెళ్ళి, పట్టణానికి వెళ్ళి దాన్ని అమ్ముకొని సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వచ్చేసి దానికి మరలా మంచి మేత పెడుతూ, మంచి నీళ్లు, మంచిగా అన్ని దానికి శుభ్రంగా చూసుకుంటున్నాడు. ఒకరోజు ఈయన లేని టైంలో ఒక గాడిద వచ్చింది ఆ ఊర్లో. ఈ గాడిదని చూసింది. ఆ గాడిద దగ్గరికి వచ్చి, ఏంటే నీకు రేకుల షెడ్ వేశాడు, ఏంటే నీకు స్పెషల్ భోజనము, ఏంటే నీకు ఇట్లా నీకు అట్లా అంటే అది సమాధానం చెప్తా ఉంది. అప్పుడు అది ఏమన్నది తెలుసా? నీ మీద ప్రేమ ఉందనే, నీ మీద ప్రేమ లేదు, ఆయన అవసరం కాబట్టి నిన్ను వాడుకుంటున్నాడు, ఆయన అవసరం కాబట్టి నీకు రేకుల షెడ్ వేశాడు, ఆయనకు అవసరం కాబట్టి నీకు మంచి భోజనం పెడుతున్నాడు, ఆయనకు అవసరం కాబట్టి నిన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి దానికి చెడ్డ విత్తనాలు వేసింది, నూరిపోసింది. అది దీనికి బుద్ధి ఉండద్దు? అరే నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు యజమానుడు అని. అట్టనా, అవునా, నిజమేనే, నేను ఇంత ఆలోచించలేదే అంటే, ఏమోలేమో నాకెందుకో అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఆడోళ్ళు కూడా అంతేగా, ఏమోలేమో అంత చెప్పింది, అంత చెప్పి ఏమోలేమో నాకెందుకు, మళ్ళీ ఆమెకు చెప్పేవని వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోయింది. అది మళ్ళా 2-3 రోజులు ఆగొచ్చింది. వచ్చి మళ్ళా రిపీట్ చేసింది. మళ్ళా రెచ్చగొట్టింది, ఎగదోసింది, పొలలు పెట్టింది. దీనికి ఉన్న మారు మనసు మొత్తం పోయింది. యథావిధిగా యజమానుడు వచ్చాడు. ఉదయాన్నే దానికి వేయాల్సిన ఆహారం వేసాడు, శుభ్రంగా స్నానం చేపించాడు. పదా పట్టణానికి వెళ్దామని చెప్పి అది మోయగలిగినంత బరువైనటువంటి ఉప్పు బస్తా మాత్రం దాని వీపు పైన పెట్టి యథావిధిగా ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ పట్టణానికి వెళ్ళే క్రమంలో మధ్యలో ఒక కాలువ దాటి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అది పుల్లస్వామి వచ్చిందా, పుల్లస్వామి గాడిద, పుల్లలు పెట్టే గాడిద పుల్లస్వామి. ఆ పుల్లస్వామి వచ్చిన మాటలు దీనికి బాగా తొలుస్తా ఉన్నాయి. ఈ కాలువలోకి దిగినప్పుడు ఇదేమనుకుందంటే, నేనెందుకు మొయ్యాలి బరువు, నేనేనా, ఎంతకాలం మొయ్యాలి, ఇంకా లేరా అని చెప్పి అదేం చేసిందంటే కాలు జారినట్టుగా కొలబడిపోయింది ఆ నీళ్ళల్లో. ఆ కాలువ పారుతున్నటువంటి నీళ్ళల్లో ఈపు పైన ఏముంది? ఉప్పు బస్తానండి, ఉప్పు స్తంభం కాదు, లోతు భార్య ఉప్పు స్తంభం అయింది. ఉప్పు బస్తా ఇప్పుడు ఆ నీళ్ళల్లో పడంగానే ఆ ఉప్పు బస్తా మొత్తము కరిగిపోయింది. అయ్యే పాపం ఆ యజమానుడు బస్తా కరిగిపోయినందుకు బాధపడలే. అర్రెర్రెర్రే, నా గాడిద పిల్ల ఇంతకాలం నన్ను ఎంత బాగా ప్రేమించింది, నన్ను ఎంత బాగా చూసుకుంది, ఈ గాడిద పిల్ల గాయమైందేమో అని చెప్పి ఆ ఉప్పు బస్తా పక్కకు దించేసి పోతే పోయిందిలే అనుకొని దాన్ని మరలా ఒడ్డుకు తీసుకొచ్చి దాన్ని గాయం కట్టి మరలా అక్కడ పశువుల డాక్టర్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి అక్కడ చూపించి చికిత్స చేయించి ఒక 3 రోజులు ఇంటికాడ ఉంచాడు. మరలా ఈ లోపు వచ్చింది అది పుల్లస్వామి, మళ్ళా పొలబెట్టిపోయింది. మరలా 2-3 రోజులు ఆగిన తర్వాత మరలా యజమానుడు మరలా ఒక ఉప్పు బస్తా, అది మోయగలిగిన ఉప్పు బస్తా మీద పెట్టేసి మరలా తీసుకపోతే సేమ్ రిపీట్. మరలా కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు జారినట్టుగా నటించి మరలా కింద పడిపోవడం, ఈపు పైన ఉన్న బస్తాలో ఉన్న ఉప్పు మొత్తము కరిగిపోవడం. ఈయనకి ఏదో అనుమానం వచ్చింది. మొన్నంటే ఇట జరిగింది, ఈ రోజంటే ఇట జరిగింది, ఇది 3వ సారి. ఇది కావాల్సి
చేస్తుంది. ఏమైందా అని గమనిస్తే ఇంటికి ఏమొచ్చిపోతుంది? పులసామె వచ్చిపోతుంది. రావద్దని చెప్పాలిగా. నేను మారుమనసు పొందినాను, నా యజమాని నన్ను బాగానే మేతేస్తున్నాడు, నన్ను బాగానే ప్రేమిస్తాడు, పిలిచినంటేనే వస్తాడు, నన్ను కనిపెట్టుకొని ఉంటాడు, నాకేం తక్కువ చేయట్లేదు అని చెప్పాలిగా. చెప్పాలా లేదా? చెప్పలే. ఆయనకు అర్థమైంది, ఓహోహోహో, ఇది ఇలా ఉన్న మారు మనసు పోవడానికి ఇది కాదు కారణము, పుల్లస్వామి వచ్చిపోతుంది అని చెప్పి దీనికి గుణపాఠం నేర్పించాలనుకొని ఆయన ఏం చేసేసిందంటే ఈసారి ఉప్పు బస్తాకు బదులుగా ఇసుక బస్తా పెట్టిండు. ఓ ఓమ్మా, ఏం పెట్టాడు? దేనికి బదులుగా? ఉప్పు బస్తాకు బదులుగా. ఇప్పుడు దీనికి తెలుసా అది ఇసుక బస్తా అని? ఇది మొదలే అమాయకురాలు, ఇది చెప్పుడు మాటలిని చెడిపోయింది అంతే పాపం. ఇది మంచిదే, ఇది మంచిదే, ఇది చెవులో గుసగుసగుసగుస మాటలిని అట్టానా, నేను అట్టనకలేదే, ఎట్టా జరిగిందా అని అది పాపం మోసపోయింది. ఇప్పుడు ఉప్పు బస్తాకు బదులుగా ఏ బస్తా వచ్చింది? ఇసుక బస్తా వచ్చింది. ఇంకా ఆయన తీసుకుపోతున్నాడు, కాలువ రానే వచ్చింది. ఇప్పుడు ఇది యాక్టింగ్ చేయొద్దు మళ్ళీ. ఇప్పుడు మరలా కాలు కుంటుబడినట్లు మళ్ళా దాంట్లో పడ్డది. ఈసారి ఆయన మెలకుండా చూస్తుండు, లేపడానికి ప్రయత్నం చేయలే. ఎందుకు? ఇది కావాల్సి చేస్తుంది కదా, కావాల్సి. ఇప్పుడు నిద్రపోయేటోన్నన్నా లేపొచ్చు, మెలకు ఉన్నవాడిని అన్నా లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఒకసారి ట్రై చేయండి మీరు. నిద్రపోతున్న వాడినన్నా లేపితే దిగ్గులే అని చూస్తాడు. అప్పుడప్పుడే నిద్ర లేక జారుకుంటున్న వాడిని అంటే నిద్రపోతున్నట్టు అని నటించే వాడిని నువ్వు లేపాలనుకుంటే కష్టమే. ఇప్పుడు ఇది అది చేసిన పనికి ఆయన సరదా కూర్చొని ఆయన సొట్ట బీక్కుంటున్నాడంట. దాన్ని లేపడం మానేసి ఇంకా వచ్చి లేపుతాడు. ఇంకా ఈ లోపు ఈ ఉప్పు కరిగిపోతుందని ఎదురు చూసి 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 దానికి నక్కెలు గుదబడి ఆ తలకాయ ఎంతసేపు అని మోర పైకి లేపుంచుతుంది. ఇంకా ఉంచలేక ఆయన వచ్చి రక్షించక ఇంకా దానికి అర్థమైంది, మా యజమానుడికి నా సంగతి, మా యజమానికి నా సంగతి తెలిసిపోయినట్టుంది, అందుకే ఆయన కనికరం లేనివాడై ఉన్నాడని అది ఆ తలకాయ దాంట్లో పెట్టి సచ్చింది. కృతజ్ఞత లేని వారు ఏదొక రోజు సాతాను చేతికి చిక్కిపోతారు. కాబట్టి మనము ఏ గాడిదగా ఉండాలి? ఒకటి, యేసును మోసే గాడిదగా ఉండాలి. రెండవది, సొంత వాని దొడ్డి తెలుసుకొని సొంత దొడ్లో ఉండే గాడిదగా ఉండాలి. మూడవది, మాట్లాడే గాడిదగా ఉండాలి. ఆ గాడిదే కృతజ్ఞత గాడిదగా మనము దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. నీ ప్రియ బిడ్డలను